ప్రకృతి విపత్తుకు కకావికలమైన కేరళలోని వాయనాడ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని ప్రధాని పరిశీలిస్తారు. ముండక్కై, చురాల్మల్లో జరుగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడంతో పాటు రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శిస్తారు. వాయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిన్ననే కేంద్ర బృందం వాయనాడ్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 400 మందికి పైగా చనిపోగా ఇంకా 150 మంది ఆచూకీ తెలియటం లేదు. ప్రకృతి విపత్తుకు కకావికలమైన కేరళలోని వాయనాడ్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని ప్రధాని పరిశీలిస్తారు. ముండక్కై, చురాల్మల్లో జరుగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడంతో పాటు రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకున్నటువంటి బాధితులను పరామర్శిస్తారు. వాయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిన్ననే కేంద్ర బృందం వాయనాడ్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 400 మందికి పైగా చనిపోగా ఇంకా 150 మంది ఆచూకీ తెలియటం లేదు.